ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. 28వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఆత్మ సంబంధులు వేరు, శరీర సంబంధులు వేరు. ఆత్మ సంబంధులు అంటే ఎవరు? దేవుని ఆత్మతో నింపబడిన వారు, ఆ ఆత్మ కొలది పరిచయం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆత్మ సంబంధులు. ఈ శరీర సంబంధులు అంటే ఎవరు? మనకి జన్మనిచ్చిన అమ్మ, నాన్న, మన తోడబుట్టిన అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇంకలాగా ఉంటుంది. వృక్షం ఇంత ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరు దేవుడు అంటే తెలియదు పాపం. వాళ్ళ ఇంట్లో ఒక్కలే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళకి శరీర సంబంధులు అంటే ఎవరు? ఈ శరీరానికి సంబంధించిన సంబంధులు. ఆత్మ సంబంధులు అంటే ఎవరు? దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మ రక్షించబడింది కాబట్టి తను ఏ సంఘానికైతే వెళ్తుందో, ఏ కాపరి, ఏ పాస్టమ్మ గారు అయితే వాళ్ళని ఆదరిస్తున్నారో వాళ్ళందరూ ఆత్మ సంబంధులు. శరీర సంబంధులకి ధనము తేడా ఉంటుంది, ప్రాంత విభజన ఉంటుంది, వర్గ విభజన ఉంటుంది, చదువులో తేడా ఉంటుంది, ఆ స్థాయిలో తేడా ఉంటుంది, లోపాలలో తేడా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధులకి ధనము తేడా ఉండకూడదు, వర్గ విభజన ఉండకూడదు. సంఘమంతా ఒకటే. సంఘంలో నానా రకాల వర్గాల వాళ్ళు ఉంటారు, కానీ అందరూ ఒకటే. యేసయ్య రక్త సంబంధికులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధులుగా ఉన్న మనం అన్నిటినీ వివేచించాలి. నీ ఇంటిలో నీది కాని వస్తువేదో, నీకు వస్తున్న ఆర్థికపరమైన రాబడేదో, నువ్వు తింటున్న ఆహారము నీకు ఉపయోగకరమో లేదో. ఎందుకంటే నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? నువ్వు తింటున్న ఆహారము దేవుని పని నువ్వు చేయుటకు నీకు శక్తినిస్తుందా, లేకపోతే నీ ఆరోగ్యాన్ని కృంగదీసేస్తుందా అన్న వివేచన ఉండాలి నీకు. నువ్వేం మాట్లాడుతున్నావు అన్న విషయంలో నీకు వివేచన ఉండాలి. నువ్వు సమయం ఎక్కువ ఎక్కడ గడుపుతున్నావు? ఆత్మ సంబంధమైన వాళ్ళకి శరీర స్నేహితులు ఉండకూడదు. శరీర సంబంధంలో ఉన్న స్నేహితులు ఉండకూడదు. ఉండొచ్చు, వాళ్ళ గురించి ప్రార్థించడం అంతవరకే, కొంత సమయం అంతవరకే. ఇంకా వాళ్ళతో పాటు షాపింగ్లు అమ్మట, ఊర్లు అమ్మట, ధనాన్ని వ్యయం చేసుకుంటూ అలాగా తిరుగుకుంటూ ఉండకూడదు. ప్రతిదీ ఆత్మ సంబంధంగా. మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నామంటే అక్కడ ఏమన్నా ప్రార్థన ఉందా, కూటం ఉందా? మనం ఎందుకు వెళ్తున్నాం? మనం ఏం చేయబోతున్నాం? నీ చేతిలో ఉన్న ధనము విషయంలో నువ్వు చాలా నమ్మకంగా ఉండాలి. నువ్వు దేనికి ఖర్చు పెడుతున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేవా, దేవుని నామాన్ని బట్టి ప్రేమించాల్సిన వాళ్ళని ప్రేమిస్తున్నావా అన్న అన్ని విషయాల్లో నువ్వు వివేచన కలిగి ఉండి నువ్వు ప్రవర్తించాలి. ఆత్మ సంబంధులు ఇలాగుననే ప్రవర్తిస్తారు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును కాక. ఆమేన్.